అప్పుడే అడుగుతుంటే ఇవన్నీ రిజిస్ట్రేషన్లు చేసిండ్రు కదా, రిజిస్ట్రేషన్లు చేసిండ్రు, కరెంటు బిల్లు కట్టుకున్నారు, ట్యాక్సీలు కట్టుకున్నారు, నల్ల బిల్లు కట్టుకున్నారు, రోడ్లు వేసిండ్రు, స్తంభాలు వేసిండ్రు. ఇవన్నీ ఇది గవర్నమెంట్ భూమి అయితే గుంజుకుంటామన్నప్పుడు ఇవన్నీ ఎందుకు శాంక్షన్ చేసిండ్రు? చేయొద్దు కదా, మేము కట్టుకునే వాళ్ళం కాదు కదా, ఇన్ని లక్షలు పెట్టి కట్టుకునే వాళ్ళం కాదు. అదే ఇప్పుడు వాళ్ళు తప్పు చేసిండ్రు కాబట్టి నేను సరి చేస్తున్నా అని అంటున్నారు. ఆయన తప్పు చేసిండ్రా, ఆయన సరి చేస్తున్నారా? మాకు కాదు, మాకు కాదు, మమ్మల్ని తీసుకురావడం మా గుడిసె మాకే, మా భూమి మాకే, మా ఇల్లు మా పిల్లలు మేము చచ్చి బతుకుతాం. ఆయన రామని తెలడకల కాటాకు వచ్చి మా పిల్లలు కూడా అయితే ఒక్క ఇంట్లో 20 మంది ఏవో బతకాలి, ఏంది బతకాలి, కన్న కష్టం చేసుకొని బతికాడు. ఏడుంది ఇల్లు, ఏడుంది ఎవరిది? అదేం నాది, ఆ ఇల్లు నాదే. ఎన్నేళ్ళు అవుతుంది అంటే కట్టుకొని 50 ఏళ్ళ సార్, నేనే 20 ఏళ్ళ కట్టుకొని కష్టం చేసి కట్టుకున్నాము. ఓ చేత మట్టి, ఓ చేత గడ్డి తిని బతికాము, నూకల కుదిని. మరి నా పిల్లలు ఎప్పుడు పోవాలి, ఎక్కడ పోవాలి? ఇప్పుడు పెద్ద వాన వస్తే మునిగిపోతాయి, అందుకే కాపాడతందుకే కాదు మీకు ఈ విషయము అర్థం చేపిస్తాము అంటున్నారు. ఆడ తట్టుకున్నా మా ఇళ్ళకు నీళ్ళే రాలే, అన్ని పోయినా మాకు నీళ్ళు రాలే, ఒక సుఖ రాలే. ఆడ తట్టుకున్నాయి అన్ని, అలికా బీచ్ కాడ తట్టుకున్నాయి, మాకు నీళ్ళు రాలే, మాకు ఒక సుఖనే రాలే. మా ఇల్లు మాకే కావాలి, మేము ఎవరు వచ్చినా ఒకరు మా ఉసురు ముట్టి, మా కలకల ముట్టి తేడగా ఆటో ట్రక్ వచ్చాడు సావని. మా పిల్లలు మేము కూడా అయిపోతాం. మాది మాకే కావాలి, మాది మాకే కావాలి, మా గుడిసినా బొసినా మాది మాకే కావాలి అంతే. మా గుడిసె మాకే కావాలి. మేము నూకల కూడా చింతపులుసు నేర్పడి తిని జాగా కొనుక్కున్నాము, గుడిసెన బొసిన వేసుకున్నాం. మా ఇల్లు ఇప్పటికి 5-6 మంది పోలీసు వాళ్ళు వచ్చారు, ఈ ఎక్కడికే చచ్చుతున్నాం, తిండి తిప్పలు లెక్క అట్లా వచ్చి వస్తున్నాం. నాకు అర్థమైంది అయితే అవసరం అయినా ఇదంతా తీస్తాము అంటే ఈ లైన్ ఇంకా ఇప్పుడు ఈ బిల్డింగ్ పోతుంది మేడం, ఈ బిల్డింగ్ మేడం 2 ఫ్లోర్ బిల్డింగ్ పోతుందా? గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ప్లస్ అక్కడ 5 ఇండ్లు పోతున్నాయి, ఇక్కడ 7 ఇండ్లు పోతున్నాయి, ఇంకా అవతలకి మొత్తం 38 హౌజెస్ పోతున్నాయి. ఏది FTL లో, బఫర్ జోన్ FTL. నదిలో లేము మేము. ఇప్పుడు నదిలో ఉన్న వాళ్ళని తీసేసుకో, దానికి ఆబ్జెక్షన్ లేదు, డబుల్ బెడ్రూమ్ ఇయ్యి. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఇది చేసి కట్టుకోరు కాబట్టి వాళ్ళకి నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇయ్యి. 25,000 ఇస్తా అంటే ఒక 25,000 కాదు, 1,00,000 రూపాయలు ఇవ్వు. వాళ్ళు యథార్థంగా పోతారు నదిలో కట్టుకున్న వాళ్ళని. ఇది నదిలో కట్టుకోలేగా మేడం. అయితే ఇది బఫర్ జోన్, ఇది బఫర్ జోన్ అంటున్నాడు, ఇది బఫర్ జోన్, ఇదంతా బఫర్ జోన్. అయితే ఇది కూడా అమ్ముకుంటుంటే నేనే ఆపాను. ఇది కూడా అమ్ముతుంటే ఓనర్లకు చెప్పి కొనొద్దండి చెప్పి ఇది చేసినాం. ఇగో ఈ ఇల్లు ఉన్నది కదా, ఈ ఇల్లున్నా మేము ఇక్కడ రమ్మా, ఈ ఇల్లు ఉన్నామే, ఇక్కడ రమ్మా. ఒక్క నిమిషం అమ్మా, ఈమెకి ఇంతవరకు కాగితాలు ఇవ్వలే ఓనరు, ఇంతవరకు కాగితాలు 6 లక్షల రూపాయలు 8 లక్షల రూపాయలు కట్టింది ఈమె ఈ ఇల్లుకు. నేను తీసుకోవద్దండి చెప్పిన ఈమెకు. అయినా కూడా చలో ఏదో గరీబోళ్ళు కాడ పక్కకు ఇల్లుండి వాళ్ళు గతి లేక తీసుకున్నారు. నేను ఉన్నానమ్మా, నేను 3 years బ్యాక్. అయితే ఇగో ఈ ఇల్లు ఉన్నది పాపం, ఈ ఇల్లు కూడా కట్టొద్దు అని చెప్పి దీని గురించి కొట్లాడినా నేను. ఈ బఫర్ జోన్ అంటానంట, బఫర్ జోన్లో కట్టొద్దు అంటే వాడు అమ్ముకుంటున్నాడు, వాడు పెద్ద ఆఫీసర్లను తెస్తున్నాడు, వాడు ఏమన్నో MROని కలుస్తాడు, వాడిని కలుస్తాడు, వీడిని కలుస్తాడు, కథం వాడు చేస్తాడు. దీని గురించి ఒక రోజు ఓనర్ని అయితే కొట్టనికనే పోయినా నేను. అంటే ఇవన్నీ ఈ విధంగా జరుగుతున్నాయి. మనం కంప్లైంట్ చేస్తాం, పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేస్తే సరే వస్తారు, వాళ్ళు ఏదో అప్పటికప్పుడు సంబంధిస్తారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆఫీసర్లు ఎవరైతే ఇట్లా పర్మిషన్ ఇచ్చిర్రో వాళ్ళ మీద కేసులు వేయబోతున్నారు, వాళ్ళ మీద అంటే మంచి యాక్షనే ఉండబోతోంది, ఆ ప్లాన్ కూడా చేస్తున్నారు అని అంటున్నారు. ఎవరు అంటున్నారమ్మా? ప్రభుత్వం అసలు జూటా ప్రభుత్వం అయిపోయింది. ఎన్ని రోజులు ఉంటాడో ఏం సంగతో కానీ నాకు తెలియదు. కానీ ఆయన నిజానికి చెప్పాలంటే ఇప్పటి వరకు ఏ ఆఫీసర్ని అరెస్ట్ చేసిండమ్మా చెప్పండి. మీరు మీడియానే కదా, మీరు 6 మీద కేసులు అయితే అయినాయి, ఇంకా చాలా మంది మీద అయితే 6 మీద అయినాయి. 6 కూడా మళ్ళీ బయటనే తిరుగుతురు కదమ్మా. ఇప్పుడు 6 మీద కేసు అయింది, 4 అయితే బయటనే తిరుగుతురు కదా, అవునా కదా? మీరు చూస్తలేరా, తిరుగుతలేరా? మళ్ళీ ఏం కేసు వేసినట్టు నువ్వు చూపించడానికి, మీడియాలో చూపించడానికి, పేపర్లో ప్రింట్ మీడియంలో చూపించడానికి, అంతే, అంతకుమించి ఏమీ లేదు.
ప్రభుత్వం ఏమైపోయిందంటే మేము ఏం చెప్పినా నడుస్తుంది అని అనుకుంటారు. కానీ పబ్లిక్ ఒక్కసారి ఏకమైతే ఏమవుతుంది అనేది మేము చూపించినాం. మేము ఇక్కడ చూపించినాం, కలెక్టర్ దగ్గరికి పోయినాం, ఇక్కడ మీటింగ్లు పెట్టినాం, రోడ్డు మీద ధర్నాలు చేసినాం. మేమేందో చూపించినాం. పోయేది మాది 38 ఇండ్లే కదా, 38 ఇండ్లలో మొత్తం 300 ఇండ్లు కదిలిచ్చిన నేను. 300 మంది రోడ్డు మీద తీసుకుపోయి నిలబెట్టిన. మొన్న ఒక అతను 3 కొడుకులమ్మ అటాక్ వచ్చి చనిపోయాడు. వారం రోజులు తిండి తినలేదు. ఎందుకు తింటలేమంట అని చెప్పి బిర్యానీ తెప్పిస్తా, కనీసం తాగబోతాడు బిర్యానీ తెప్పిస్తాను, తాగి తినాలి కదా, ఇట్లా నూకి వరదెంగిండు. 3 రోజుల కింద, వారం రోజుల కింద చనిపోయాడు. ఎవరిని ఎంతమంది ఉస్తురు పోసుకుంటావు ఇట్లా? నువ్వు ఎంత ఇది నువ్వు ఉండొచ్చు. ఎవరి గురించి నువ్వు నీకు కావాలి కదా, రా అయ్యా నీ ఇల్లు నేను తీసేసుకుంటున్నా, నీ రేట్ ఏందో చెప్పు అంటాను అడుగు. అప్పుడు నా ఇష్టం ఉంటే నేను నా రేట్ చెప్తా, నా రేట్ దగ్గర ఇచ్చి నేను సపోర్ట్ చేయకుండా ఎన్నైనా పోయి బతుకుతా, నేను ఎక్కడైనా పోయి బతుకుతా, ఏమైనా చేసుకుంటా. అప్పుడు నువ్వు నాకు రేట్ పెట్టు, రూపాయి ఇస్తావా, 2 రూపాయలు ఇస్తావా, 3 రూపాయలు ఇస్తావా చెప్పు. నువ్వు అది చెప్పకుండా నా గవర్నమెంట్ ఉంది కానీ నేను కూల్ చేస్తా అంటే అవలగాళ్ళమై కూర్చున్నావు, పిచ్చలపై కూర్చున్నామా?